ప్రభునందు ప్రేమైనటువంటి సోదరి సోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరలా ఈ దినము ఒక చిన్న భాగాన్ని మీ గమనాన్ని తీసుకురావటానికి సోషల్ మీడియా ద్వారా సబ్స్క్రైబ్స్ని భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవ సహోదరులందరూ కలుసుకోవడానికి కృప చూపిన దేవదేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. సబ్స్క్రైబర్స్ మరియు వేరే కొంతమంది సహోదరులు ఒక వాక్య భాగాన్ని వారి జీవితంలో చదివినప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయం 5వ వచనంలో ఆ మేకపోతు కొమ్ము అనే భాగాలు కొన్ని మాకు అర్థం కాలేదు, దాని కొరకై ఒక వీడియో ఏదైనా చేసి అప్లోడ్ చేయమని సహోదరులు సబ్స్క్రైబ్స్ కూడా అడుగుతున్నారు. వారు దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో మీ గమనాన్ని తీసుకొస్తున్నాం. చాలామంది వీడియోలు చూసి స్పందించి వారి అభిప్రాయాలు సలహాలు కూడా మరి మాతో షేర్ చేసుకుంటున్నందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. కాస్త వీడియో చిన్నగా చేయమని చాలామంది ఫోన్ కాల్ ద్వారా అడుగుతూ ఉన్నారు. ఒకవేళ పెద్దగా ఉన్న వీడియో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లా చేయడానికి ప్రయత్నం చేయండి అని సలహా ఇస్తున్నారు. వారు దృష్టిలో పెట్టుకొని ఒక భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రండి, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనము 6వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న భాగంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఈ సంగతులు ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేలను మోపకుండగా భూమి అందంతటా పరుగులెత్తును. దాని 2 కనుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్మ ఒకటి ఉండేను. ఆ మేకపోతు నేను నది ప్రక్కన నిల్చుట చూచిన ఆ 2 కొమ్ములు గల పొట్టేళ్ళుగా ఆ 2 కొమ్ములు గల పొట్టేళ్ళు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపంతోనూ బలముతోనూ దాని మీదకి దాన్ని ఢీకొని వచ్చాను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేళ్ళను కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాన్ని మీదికి వచ్చి ఆ పొట్టేళ్ళను గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టెను. ఆ పొట్టేళ్ళు దాన్ని నిద్రింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడదోసి త్రొక్కుచుండెను. దాని బలము అణిచి ఆ పొట్టేళ్ళను జయించుట ఎవరి తరమో కాకపోయింది. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశము నలుదిక్కులకు 4 పెరిగెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు ఆ వెనుకల్లో దేవునికరంగా చేయండి. సబ్స్క్రైబ్స్ అలాగే ఈ వీడియో చూస్తున్న వారందరికీ మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా ఉండినట్లుగా సహాయపడమని, వీక్షిస్తున్న వారందరికంటే నిష్ప్రయోజకు నీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఆ దర్శనం ఏంటి, ఆ కళ ఏంటి, దాని భావం ఏంటి? ఆ పొట్టేళ్ళు దాని కొమ్ములు విరగొట్టడం, ఆ మేకపోతు దానికి ఉన్న ఒక కొమ్ము విరిగిపోయిన తర్వాత 4 కొమ్ములు ఏంటి అనేది చాలామందికి అర్థం కానటువంటి పరిస్థితి. బైబిల్ స్టడీలో ఈ విషయాలు మేమన్నీ ధ్యానిస్తూ వచ్చాం. నేను 2-3 పర్యాయములు హైదరాబాద్కు వెళ్తున్నప్పుడు అక్కడ కూడా మరి ఫ్యామిలీ ప్రేయర్లో
దానియేలు గ్రంథము ధ్యానిస్తున్నట్టు మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. దానియేలు గ్రంథము ఫ్యామిలీ ప్రేయర్లో ధ్యానించిన అనుభవాలు. మరి అక్కడ కూడా సరైనటువంటి ఆధారాలు, మరి లేఖనములో ఉన్న విషయాలను మరి వారికి తారసపడిందా లేదా వారికి ప్రభు నడిపించలేదా అనేది మనకు తెలియదు. కానీ ప్రభు ఎవరిని ఎలా ప్రేరేపిస్తే అలా వారి వర్తమానం ఉంటుంది. కాబట్టి మనము ఎవరిని తప్పు పట్టడం అనేది అంత మంచిది కాదేమో అనేది నా అభిప్రాయం. ఎవరికి ఇచ్చిన తలాంతుని బట్టి, ఎవరిని దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి వారు వర్తమానాన్ని పంచుకుంటారనేది కూడా నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే అసలు ఈ మేకపోతులు ఏంటి, ఈ పొట్టేళ్ళు ఏంటి, వాటి కొమ్ములు ఇరిగిపోవటం ఏంటి, ఈ మేకపోతు ఏంటి, దాని కొమ్ము ఏంటి అనే విషయాలు మనం ధ్యానించడానికి బదులుగా మరొక చిన్న మాట మనం చూడడం ఎంతైనా అవసరం అనిపిస్తుంది. అది మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 3వ వచనం 4వ వచనం. ఏ రోజు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగెను. కాబట్టి ఈ భాగానికి ఈ వచనం కూడా ఎంతో అనుకూలమైనటువంటి వచనంగా మనం చూస్తున్నాం. ఇంతకీ ఈ భాగాలు, ఈ వచనాలు ఏంటి అని ఆలోచిస్తే, క్రీస్తుకు పూర్వము ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సామ్రాజ్యాలు, భారతదేశాన్ని కూడా ఎంతోమంది పరిపాలించినట్టుగా మనందరికీ విదితమే. మనం ఇప్పుడు ప్రపంచ దేశాలలో పెద్ద డెమోక్రసీ దేశముగా పిలువబడుతున్న భారతదేశం స్వాతంత్రానికి పూర్వము ఆంగ్లేయుల పరిపాలనలో ఉండింది. దానికి పూర్వం భారతదేశము మొఘలుల పరిపాలనలో ఉండింది అనేది కూడా అందరికీ విదితమే. అలాగే ప్రపంచంలో మొత్తము 7 సామ్రాజ్యాలు ఉన్నాయి. మొత్తము ప్రపంచంలో 7 సామ్రాజ్యాలే. అయితే ఇప్పటికీ 6 సామ్రాజ్యాలు అంతమైపోతూ వచ్చాయి. 7వ సామ్రాజ్యము అది శాశ్వతమైనటువంటి సామ్రాజ్యం. 6 సామ్రాజ్యాల గురించి ఎప్పుడైనా మనం ధ్యానం చేస్తాం. మరి 7వ సామ్రాజ్యాన్ని గురించి కూడా పాత నిబంధన గ్రంథంలోనే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అది దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనంలో, ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యములను, అధికారమును, రాజ్య మహాత్యములను మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. చూడండి, మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును అనేటువంటి మాట ఇక్కడ రాయబడుతుంది. అంటే యేసుక్రీస్తు ఈ శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చినటువంటి కాలము ఏ సామ్రాజ్యంలో వచ్చాడనేది క్రైస్తవులందరికీ విదితమే. రోము సామ్రాజ్య పరిపాలనలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా మనందరికీ విదితమే. రోమా సామ్రాజ్యమే అది 6వ సామ్రాజ్యం. మరి 7వ సామ్రాజ్యం ఏంటంటే అది దేవుని సామ్రాజ్యము. అది శాశ్వతమైన, అక్కడ చదివాము కదా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనంలో, ఆయన రాజ్యము నిత్యము ఉండును. కాబట్టి దీని మీద బహుశా కురేనంకుల్ గారు అనుకుంటా ఒక పాటను కూడా రచించారు. నిత్యము నిలుచును దేవుని వాక్యము అని, నిశ్చలమైనది దేవుని రాజ్యమని, శాశ్వతమైనది రాజ్యమని బైబిల్లో అనేక సందర్భాల్లో రాయబడింది. రాజ్యము నిశ్చలముగా నిలిచేది దేవుని రాజ్యమే, నిత్యము ఉండేది కూడా దేవుని వాక్యమే. నిత్యము ఉండేది దేవుని వాక్యమే, నిత్యము నిలిచేది కూడా దేవుని రాజ్యమే. ఇప్పుడు దేవుని రాజ్యంలో పరిపాలనలో మనం ఉన్నాం. ఇప్పుడు దేవుడు పరిపాలిస్తున్నటువంటి రాజ్య పరిపాలన. కాబట్టి ఆయన రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. భూలోకంలో పరిపాలిస్తున్న ఏ రాజైనా
ఏ రాజ్యమైనా ఏ సింహాసనమైనా ఒకరోజు అంతరించిపోవాల్సిందే. ఎందుకంటే ప్రపంచాన్ని దాదాపు 400 సంవత్సరాలు ఇంగ్లాండు పరిపాలించింది. భారతదేశాన్ని ఇంగ్లాండ్ సామ్రాజ్యమే 200 సంవత్సరాలు పరిపాలించింది. ఇదందరికీ మనకు విదితమే. కాబట్టి ఇక్కడ ఆదికాండము నుండి మలాకీ గ్రంథం వరకు 5 సామ్రాజ్యాలు పరిపాలిస్తూ వచ్చాయి. 5 సామ్రాజ్యాలు మలాకీ గ్రంథం వరకు పరిపాలించాయి. 6వ సామ్రాజ్యమే మత్తయి సువార్త అంటే యేసుక్రీస్తు కాలంలో 6వ సామ్రాజ్యము పరిపాలిస్తూ వచ్చింది. యేసుక్రీస్తు తర్వాత రోమా సామ్రాజ్యం కూడా అంతరించిపోయినటువంటి విధానము. కాబట్టి ఇప్పుడు ప్రపంచానికి రోమీల పరిపాలన లేదు. ఏ దేశానికి ఆ దేశం స్వాతంత్రం వచ్చి ఆ దేశమే ఆ దేశాన్ని పరిపాలించుకుంటున్న విధానం మనందరికీ విదితమే. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ రెండు పొట్టేలు కొమ్ములు అనగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచించడానికి పూర్వం అది మాదీయుల కాలము. ఈ ప్రపంచాన్ని మాదీయులు పరిపాలిస్తూ వచ్చారు. మొదటి రాజ్యమే ఈజిప్ట్ రాజ్యము, 2వ సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యము, 3వ సామ్రాజ్యమే మాదీయుల సామ్రాజ్యము, 4వ సామ్రాజ్యమే పారసీకుల సామ్రాజ్యము, 5వ సామ్రాజ్యమే గ్రీకు సామ్రాజ్యము, 6వ సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యము. కాబట్టి ఇక్కడ 3వ రాజు, 4వ రాజు, 5వ రాజు లేక 3వ సామ్రాజ్యము, 4వ సామ్రాజ్యము, 5వ సామ్రాజ్యమే ఈ దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలలో ఉన్నటువంటి సామ్రాజ్యాలు. ఈ 3 వచనాలలో 3 సామ్రాజ్యాలు మనకి కనబడుతున్నాయి. అదేంటి అంటే మాదీయుల సామ్రాజ్యం, 2వది పారసీకుల సామ్రాజ్యం, 3వది గ్రీకు సామ్రాజ్యం. ఇప్పుడు ఆ పెద్ద కొమ్ముకి గ్రీకు సామ్రాజ్యానికి మాదీయుల సామ్రాజ్యానికి ఏంటి సంబంధమని మనము ఒకవేళ మీకు అభిప్రాయం ఉండొచ్చేమో. అయితే మాదీయుల సామ్రాజ్యము లేక దాదాపుగా మనం పరిపాలన చేస్తే మత్తయి సువార్తకు మలాకీ గ్రంథానికి మధ్యలో 400 లేక 450 సంవత్సరాల వ్యవధి ఉంది. అంటే బాప్తిసమిచ్చు యోహాను గారు ప్రవచించే వరకు ఇశ్రాయేలీలు లేక దేవుని ప్రజలకు ప్రపంచమంతా మరి దేవుని దగ్గర నుంచి ఎటువంటి సమాచారం వర్తమానము లేదు. కాబట్టి ఈ కాలాన్ని మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త మధ్యకాలాన్ని చీకటి కాలమని మరి క్రైస్తవ సమాజము ఆనాటి భక్తులు స్కాలర్స్ పిలుస్తున్నటువంటి విధానం. 400 లేక కొంతమంది అభిప్రాయం 450 సంవత్సరాలు. ఎటకేలకు ఏదేమైనా ఆ కాలంలో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడలేనటువంటి పరిస్థితులు. బైబిల్లో మనకు ఒక పేపరే అడ్డమున్నట్టుంది, కానీ దాదాపుగా 400 సంవత్సరాలు మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్యకాలము. మరి ఇప్పుడు ఈ మాదీయుల సామ్రాజ్యము ఎప్పుడొచ్చింది అంటే క్రీస్తు పూర్వము వారు 450లో క్రీస్తు పూర్వము 450లో మాదీయ సామ్రాజ్యము ప్రపంచాన్ని పరిపాలిస్తూ వచ్చింది. ఎప్పటి వరకు అంటే మాదీయులు పారసీకులు కలిసి దాదాపుగా 120 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ వచ్చారు. ఎందుకంటే ద గ్రేట్ అలెగ్జాండరు ద గ్రీకు సామ్రాజ్యకర్త ఆయన పరిపాలన ప్రారంభమైనప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పుడు క్రీస్తు పూర్వము 330లో ఆయన ప్రపంచాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. ద గ్రేట్ అలెగ్జాండర్ అని ఆయనకు బిరుదు కూడా ఇవ్వబడుతూ వచ్చింది. కాబట్టి ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యకర్త అయినటువంటి అలెగ్జాండర్ మరణించినప్పటికీ ఇంకా వెంటనే గ్రీక్ సామ్రాజ్యం అంతం కాలేదు, వెంటనే రోమా సామ్రాజ్యం ప్రారంభం కాలేదు. ఆయన తర్వాత మరలా గ్రీక్ సామ్రాజ్యం కొన్ని సంవత్సరములు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి విధానము
బైబిల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి. బైబిల్ని చాలామంది ఒక మత గ్రంథం అని మాత్రమే చూస్తారు. ప్రపంచ చరిత్ర తెలుసుకోవాలి అంటే కూడా బైబిల్లో ఆధారాలు ఉన్నాయి, భౌగోళికమైన ఆధారాలు ఉన్నాయి, ఆర్కియాలజీ ప్రకారంగా కూడా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మరి గ్రీకు సామ్రాజ్యకర్త అయినటువంటి అలెగ్జాండర్ పరిపాలించినప్పుడు ఆ దినాలలో మరి పాలి భాష ఉంది, రెండవది అరామిక్ భాష ఉంది. ఆయన శాసనాలను త్రవ్వి పరిశీలించినప్పుడు అయితే సంస్కృత భాష లిపి ఏమాత్రము లేదు. పురాతన కాలమైనటువంటి భాషలు ఉన్నాయి, పాలి భాష ఉంది, హీబ్రూ ఉంది. కాబట్టి ప్రేమైన స్నేహితులారా, గ్రీకు భాష ఉంది, అరామిక్ ఉంది, కానీ సంస్కృత భాష మాత్రం ఇప్పటికీ త్రవ్వకాలలో ఎక్కడ బయటపడలేదు. మీరు ఆలోచించవచ్చు, వక్తలు విఘ్నులైన వారు. ఎందుకంటే మీరు వాల్మీకి రామాయణం కనుక చదివితే దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు పరిపాలించాడు, శ్రీరాములు 11,000 సంవత్సరాలు పరిపాలించారని వాల్మీకి రామాయణంలో రాయబడింది. అంటే దాదాపుగా 71,000 సంవత్సరాలు వారు పరిపాలించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. మరి 71,000 సంవత్సరాలు పరిపాలించినట్టుగా ఆధారం ఉంటే సంస్కృత భాష ఏది? ఆలోచించాలి వక్తలు విఘ్నులైన వారు. ఈనాటికి సంస్కృత భాష ఏ ఆర్కియాలజీ తవ్వకాల ద్వారా భౌగోళికంగా ఉన్నట్టుగా మరి నిర్ధారణ కాలేదు. ఇవి అంత త్వరగా అర్థం కాలేదు, అర్థం కావు కూడా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంత డీప్గా వెళ్ళి ఆలోచిస్తే తప్ప కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. కాబట్టి సామ్రాజ్యము ఎవరి సామ్రాజ్యం గురించి మాట్లాడుతుందనేది మనం ఒకసారి పరిశీలన చేస్తాం. ఈ దానియేలు గ్రంథం దాదాపుగా క్రీస్తు పూర్వము 600 లేక 606 సంవత్సరం ఆ మధ్యకాలంలో రాయబడినటువంటి చరిత్ర. అంటే క్రీస్తు పూర్వము 600 లేక 606 సంవత్సరం లేక 600 అనుకుందాం. అంటే నేటికి 2000 ఆలోచించండి, 2623 సంవత్సరాల చరిత్ర ఈ దానియేలు గ్రంథంలో మనకు కనబడతా ఉంది. కాబట్టి ప్రపంచాన్ని గ్రీకు వీరుడైనటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్ గురించి తెలుసుకోవాలంటే చరిత్ర సోషల్ స్టడీస్లో మనం తెలుసుకుంటాం. సోషల్ స్టడీస్లో కూడా క్షుణ్ణంగా తెలుసుకోలేని విషయాలు ఆయన పుట్టక మునిపే గ్రీకు సామ్రాజ్యకర్త వస్తాడు అని, ఆయన పుట్టడానికి పూర్వమే అంటే ఆయన దాదాపుగా క్రీస్తు పూర్వము 330లో రాజు అవుతూ వచ్చాడు. అంటే దానియేలు గ్రంథము ఆయన పుట్టక పూర్వమే ఆయనను గురించి 250 సంవత్సరాల క్రితమే ఆయన పుడతాడు, ఈ ప్రపంచాన్ని జయిస్తాడు, రాజు అవుతాడు, ఆయన సామ్రాజ్యం ఉంటుందని బైబిల్ దానియేలు గ్రంథంలో రాయబడింది. కాబట్టి దానియేలు ఎప్పుడు పుట్టాడో, ఎప్పుడు రాజాడో, ఎలా పరిపాలించాడో సోషల్ స్టడీస్లో చరిత్రలో దొరుకుతుంది. కానీ ఆయన పుట్టడానికి ప్రవచనాలు పూర్వమే బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఏ సామ్రాజ్యం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలంటే ఈ విశ్వంలో కనపడుతున్న ఏ గ్రంథాలయంలో దొరకని విషయాలు సత్యవేద గ్రంథం బైబిల్లో దొరుకుతాయి. కాబట్టి బైబిల్ అనేది ప్రతి వ్యక్తి పారాయణము చేయవలసినటువంటి ఆవశ్యకత కలిగినటువంటి మహనీయమైనటువంటి ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది సత్యవేద గ్రంథం బైబిలే. అలాగని ఈ లోకంలో ఉన్న గ్రంథాలయంలో ఉన్నటువంటిది చదవకూడదని కాదు. ఈ లోకంలో ఉన్న గ్రంథాలయాలలో ఉన్న విషయాల కంటే కూడా ఎక్కువ విషయాలు తెలియాలంటే ప్రతి వ్యక్తి బైబిల్ని క్షుణ్ణంగా చదవాలి. ఇది ఒక క్రైస్తవులకు చెందింది కాదు. భూమి మీద మనిషి అనేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ చదివి తెలుసుకోవాల్సిన సత్యము సత్యవేద గ్రంథం బైబిల్లో ఉన్నటువంటి విషయాలు. ఇప్పుడు ఆ మాటలు మనం పరిశీలన చేస్తే చూడండి, 8వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉన్నటువంటి విషయం 5వ వచనములో, నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాలు నేల మోపకుండగా భూమి అంతటా పరుగెత్తుతేను, దాని 2 కనుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఆ మేకపోతు నేను నది ప్రక్కన నిల్చుట చూచిన 2 కొమ్ములు గల
పొట్టేలు సమీపమునకు వచ్చి, ఈ 6వ వచనంలో 2 కొమ్ములు గల పొట్టేలు, 2 కొమ్ములు గల పొట్టేలు అని రాయబడుతూ వచ్చింది. 2 కొమ్ములు అంటే ఒక కొమ్ము మాదీల సామ్రాజ్యం అని, మరొక కొమ్ము పారసిక సామ్రాజ్యము అని అర్థం. కాబట్టి ఈ మాటలు ఇంకా బాగా స్పష్టంగా అర్థం అవ్వాలంటే అక్కడే చదివితే అర్థం కాదు, కానీ అదే అధ్యాయంలోనే మనము దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనంలో చదివితే అక్కడ బహుక్షుణ్ణంగా మనకు కనబడతా ఉంది. 21 నుంచి చూడండి. బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు దాని 2 కన్నుల మధ్య నున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. దాని పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. ఆ 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు కానీ వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు. కాబట్టి ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఆ కొమ్ము ఏంటి, మేకపోతే ఏంటంటే అది గ్రీకు సామ్రాజ్యం అని గురించి చెప్తుంది. మరి ఇప్పుడు పొట్టేళ్ల గురించి ఆలోచిస్తే 8వ అధ్యాయం 7వ వచనంలో నేను చూడగా మేకపోతు పొట్టేళ్లను అని రాయబడింది. పొట్టేలును కాదు, పొట్టేళ్లను అంటే మాదియా సామ్రాజ్యము మరియు పార్షియా సామ్రాజ్యాన్ని గురించి రాయబడుతున్నటువంటి మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. పారసికుల సామ్రాజ్యము. మేకపోతు పొట్టేళ్లను కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేళ్లను గెలిచి దాని 2 కొమ్ములను పగులగొట్టెను. ఆ పొట్టేలు దాని నెదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడద్రోసి త్రొక్కొచ్చును. దాని బలము అణిచి ఆ పొట్టేళ్లను జయించుట ఎవరి చేత కాకపోయిను. అయినప్పటికీ ఆ పొట్టేలను జయించడము ఎవరి సామ్రాజ్యము వీలవలేదు అని చెప్తుంది. మాదీల పారసికుల సామ్రాజ్యాన్ని గెలవటం ఎవరికి తరము కాలేదు. దాదాపుగా వారు క్రీస్తు పూర్వం 450 నుండి, అంటే గ్రీకు వీరుడు అలెగ్జాండర్ రాజు అయ్యే వరకు దాదాపుగా 120 సంవత్సరాలు వారు పరిపాలించారని ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతూ ఉన్న విషయం. కాబట్టి ప్రేమైన స్నేహితులారా, మిత్రులారా, సత్యవేద గ్రంథాన్ని మనం బహుక్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటూ ఉంది. కాబట్టి బైబిల్లో ఉన్న మాటలు అంత త్వరగా అర్థం కావు. దర్శనాలు, కళలు ఇవన్నీ కూడా పొట్టేళ్ళు, కొమ్ములేంటి అన్నటువంటి ఆలోచన మనకు అర్థమవుతుంది. పడమర నుండి వచ్చింది ఆ పొట్టేలంటే గ్రీకు వీరుడైనటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్ది మాసిదోనియా దేశానికి చెందినటువంటి వాడు. మాసిదోనియా నుండి ఆయన పరిపాలన ఎక్కడి వరకు వచ్చిందంటే చివరికి భారతదేశము బార్డర్ వరకు వచ్చాడు. భారతదేశం బార్డర్లో పురుషోత్తమునితో యుద్ధం చేసి పురుషోత్తముని ఓడించి ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ఆయనకు ద గ్రేట్ అలెగ్జాండర్కి తీవ్రమైనటువంటి అస్వస్థత కలిగి ఆ తర్వాత తను మరణిస్తూ వస్తాడు. ఆయన సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైన్యాధిపతులే ఆ తర్వాత 4 రాజులు అవుతారు. కాబట్టి ఈ గ్రీకు వీరుడి కొమ్ము విరిగిపోయింది అన్నటువంటి వాక్యము మనం చదివాం. గ్రీకు వీరుడి కొమ్ము విరిగిపోయింది అనే వాక్యము మనము దానియేలు గ్రంథము 8వ అధ్యాయములో 8వ వచనంలో ఇలా రాయబడింది. ఆ మేకపోతు అత్యధికంగా బలము పుంజుకొని వచ్చెను. అది బహుగా పుష్టినందిని కానీ దాని పెద్ద కొమ్ము విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు పెరిగెను. దాని పెద్ద కొమ్ము అంటే గ్రీకు వీరుడి మరణమును గూర్చి సత్యవేద గ్రంథం బైబిలు ప్రవచిస్తూ ఉంది. ఆయన పరిపాలిస్తున్న దినాలలో గ్రీక్ వీరుడైనటువంటి ఈ అలెగ్జాండరు యూదుల సామ్రాజ్యము పాలస్తీనా కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, ప్రధానులు, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అర్చకులు, ప్రధాన యాజకులు,
గ్రీక్ వీరుడైనటువంటి అలెగ్జాండర్తో యుద్ధము చేయలేదు కానీ స్వాగతించి వారి గ్రంథాలలో ధర్మశాస్త్రములో ఏమని రాయబడిందో ఆ విషయాలను వారికి ఎత్తి ప్రవచనాన్ని తెలియపరిచి, మీరు పుట్టక మునిపే మీ గురించి మీరు పుడతారు, ఇలా ప్రపంచాన్ని జయిస్తారు, మీ సామ్రాజ్యం ఇలా ఉంటుందని మా గ్రంథంలో రాయబడిందని ఆ విషయాలు అలెగ్జాండర్ చెప్పినప్పుడు వారికి కొన్ని రాయితీలు కలిగించాడు. వారితో యుద్ధం చేయలేదు కాబట్టి వారికి స్వేచ్ఛ స్వాతంత్రాలు కొన్ని అవకాశాలు కలిగించి వారి పరిపాలన కొనసాగేటట్లు, వారు సామంతులుగా ఉండేటట్లు పాలస్తీనా దేశము గ్రీకు వీరుడు వారికి అవకాశాలు కలిగించాడని చరిత్రలో మరి జోసిఫస్ అనే చరిత్రకారుడు మరి ఆయన గ్రంథంలో రచించాడు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి జోసిఫస్ రాసినటువంటి చరిత్ర గ్రంథాన్ని, ఆయన చరిత్రకారు రాసిన ఆయన గ్రంథాన్ని మీరు తీసుకొని చదివి సత్యాన్ని కూడా ఇంకా లోతుగా గ్రహించవచ్చు. ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, ఆ పొట్టేలు అంటే మాదీయ సామ్రాజ్యం 120 సంవత్సరాల పరిపాలనని గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ వచ్చి వారిని ఓడించాడని, ఈ మేకపోతు పడమటి నుంచి వచ్చి జయించిందని ఇక్కడ రాయబడిన సంగతులు మనం చూస్తూ వచ్చాం, వింటూ వచ్చాం. మరి ఆ పొట్టేలు ఎవరు, ఆ మేకపోతు ఎవరంటే 8వ అధ్యాయంలోనే దానియేలు గ్రంథం 21-22లో వారు ఆ పొట్టేలు, ఆ మేకపోతే గ్రీకు సామ్రాజ్యకర్త మొదటి రాజు అంటే ఆయన మనకు తెలిసినటువంటి విధానం ద గ్రేట్ అలెగ్జాండర్ అని మనకు అర్థమవుతూ వచ్చింది. అయినప్పటికీ ద గ్రేట్ అలెగ్జాండరు ఆయన చివరి దినాల్లో చేతులు బయటపెట్టి మరణించాడని, శవపేటికలో నుండి చేతులు బయటపెట్టి ఖాళీ చేతులతో నేను వెళ్ళిపోతున్నానని ప్రపంచానికి ఒక సమాచారం ఇస్తూ వచ్చాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము ఏ విషయంలో కూడా అతిశయించకూడదు. ఎంతటి సామ్రాజ్యం ఉన్నా, ఒకవేళ ఒక కంపెనీ CEO అయినప్పటికీ, ఒక జిల్లాకు అధికారి అయినా, ఒకవేళ ఎమ్మెల్యే అయినా, MP అయినా, మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మనం ఎక్కడ కూడా అతిశయించకూడదని ఈ వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకవేళ జిల్లా సేవకుడైనా, ఒకవేళ సహవాసానికి నాయకుడైనా, అధ్యక్షుడైనప్పటికీ, ఒక సంఘానికి సేవకుడైనా, కొన్ని బ్రాంచులు సేవకుని చేతిలో ఉన్నా, లేక ఒక వర్కర్ అయినా, కొన్ని వందల మంది ఆయన చేతి కింద పనిచేస్తున్నప్పటికీ, కొన్ని వేల రూపాయల వేలకు, లక్షలకు, కోట్లకు అధినేత అయినప్పటికీ, ఒక సంస్థకు ఫౌండర్ అండ్ డైరెక్టర్ అయినప్పటికీ ఒకరోజు అవి అంతరించిపోయేటివే. కాబట్టి ప్రతి వ్యక్తి పట్ల ప్రేమతత్వం కలిగి ఉండాలా, మానవతా దృక్పథం కలిగి ఉండాలా అనేది ఇక్కడ సత్యవేద గ్రంథము ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. ఒకవేళ మనం ఏదైనా అతిశయించాలంటే అది ప్రభు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మాత్రమే, ప్రభు ఇచ్చినటువంటి ఆ నిత్య రాజ్యాన్ని బట్టి మాత్రమే మనం అతిశయించవలసిన వారమే ఉంటున్నామని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. దేన్ని బట్టి కూడా మనకున్న స్థితిగతిని బట్టి మనం ఎక్కడ కూడా అతిశయించకూడదు. అవి ఒకరోజు మనకైనా దూరం అవుతాయి, లేక మనమైనా వాటికి దూరం అవుతాం. మనం సంపాదించిన ఆస్తి అంతస్తులైనా మనకు దూరం అయితే, లేదా మనమైనా వాటికి దూరం అవుతాం. మన కుటుంబానికైనా మనం దూరం అవుతాం, లేక మన కుటుంబ సభ్యులైనా మనకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనం అతిశయించడానికి ఏమాత్రము అవకాశమే లేదు అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఆ ఈజిప్టు సామ్రాజ్యము కూలిపోయింది. రెండవది బబులోను సామ్రాజ్యము కూలిపోయింది. మూడవది మాదీయ సామ్రాజ్యము కూలిపోయింది. నాలుగవది పారసికుల సామ్రాజ్యము కూలిపోయింది. ఐదవది ద గ్రేట్ అలెగ్జాండర్గా పిలువబడినటువంటి గ్రీక్ సామ్రాజ్యము కూడా కూలిపోతూ వచ్చింది. ఆ తర్వాత రోమా సామ్రాజ్యము పరిపాలిస్తున్న దినములలో యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి యావత్ మానవాళి పాప పరిహారార్థమై ఆయన కల్వరి శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి చివరి రక్తముడు దారపోసి ఆ రక్తదారుల ద్వారా మనకి విమోచన విడుదల కలిగించాడు. ఆ నిత్య రాజ్యంలో ఆయన రాజ్యమే శాశ్వతమైనటువంటి రాజ్యము. ఆ రాజ్యములో మనం ఉండాలంటే ఇప్పుడే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేన్ని బట్టి ఆశ్రయించకుండా మన దోషములను బట్టి యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించి పశ్చాత్తపడి పాపక్షమాపణ పొంది క్రీస్తు కుమారుగా కుమార్తెగా చేయబడి ఈ లోకంలో దైవికమైన క్రమంలో జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ నిత్య రాజ్యంలో నీవు నేను మనము ఉండబోతా ఉన్నాం. ఆ నిత్య రాజ్యం మనకి ప్రవేశం కూడా సమృద్ధిగా ఉంటుందని
పేతురు భక్తకోటికి రాస్తూ 2వ పేతురుకి రాష్ట్ర పత్రికలో మనం చూస్తే మొదటి అధ్యాయము 10వ వచనం, మొదటి అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడుతుంది, మీరింటి క్రియలను చేయవారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఎందరూ అంగీకరిస్తారో యోహాను 1:12 ప్రకారంగా తన కుమారులుగా అనుగ్రహించబడతాము. ఇప్పుడు ఆ నిత్య రాజ్యములో ప్రవేశం కూడా మనకుంటుంది. కాబట్టి సామ్రాజ్యమైన ఈ లోకంలో కూలిపోక తప్పదు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, రక్షణ అనేది ఎప్పుడు మనం కోల్పోం. ఈ లోకంలో దేవుని కొరకు జీవించి విడిచినట్లయితే, ఈ లోకంలో మనము శరీరాన్ని విడిచినట్లయితే ఆ నిత్య రాజ్యంలో, ఆ శాశ్వత రాజ్యంలో మనం ఉండబోతా ఉన్నాం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రవేశిస్తున్నది విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు ఆత్మరక్షణ పాపక్షమాప దేన్ని బట్టి అసహించొద్దు. ప్రభుని బట్టి, రక్షణను బట్టి, ఆ నిత్య రాజ్యాన్ని బట్టి మాత్రమే మనం అసహించాలి. సత్యవేద గ్రంథం బైబిల్ మనకు సెలవిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, మాటలు విన్న వారిలో కార్యం చేయండి, సత్యాన్ని గ్రహించి ఇది నిజమైన రక్షణ దినం, ఇది శాశ్వతమైన రాజ్యం, దేవునితో యుగయుగములు ఉండాలని, నరకం తప్పించుకోవాలని ఎవరైతే ఈ వీడియో విని వీక్షించి సత్యాన్ని గ్రహించారో, ఈ లోకంలో దేని బట్టి ఆశ్రయించకూడదని గ్రహించారు ప్రభా, వారికి నీ కుమార్తెలుగా అంగీకరించండి. ఈ లోకంలో నేను నిత్య నరకం తప్పించి నిత్య రాజ్యాన్ని వారసులుగా ఇచ్చేయమని వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ మనవులు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.